తెలంగాణ ప్రభుత్వం కూడా యాదాద్రికి ఒక సుమారుగా 1800 కోట్ల రూపాయలు ఇచ్చి టెంపుల్ రెనోవేషన్ అనుకోండి, చుట్టూ ఓఆర్ఆర్ అనుకోండి, ఆ టౌన్ డెవలప్మెంట్ అనుకోండి, చాలా అద్భుతంగా అంటే పాత టెంపుల్కి ఈ టెంపుల్కి సంబంధం లేకుండా చాలా అద్భుతమైన డెవలప్మెంట్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి మనకు భువనగిరి వచ్చేసి శాటిలైట్ సిటీగా ఎప్పుడో అనౌన్స్ చేసినారు, అది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ఎవరైనా కూడా సిటీ నుంచి ఒక ఆధ్యాత్మికంగా విజిట్ చేయాలంటే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి టెంపుల్ విజిట్ చేస్తారు. ప్లస్ అదొక స్పిరిచువల్ హబ్ లాగా ఉంటుంది. పక్కనే జైన్ టెంపుల్ ఉంది. నెక్స్ట్ ఈ మధ్యలో అద్భుతంగా బాగా ప్రఖ్యాతిగాంచిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ సుమారుగా వీకెండ్స్లో 1,00,000 మంది వస్తూ ఉన్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరు విజిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే యాదాద్రి టెంపుల్ అనేది ఒక స్పిరిచువల్ సర్క్యూట్. అట్లాగే గోల్డెన్ ట్రయాంగిల్ అనేది కూడా ఒకటి చెప్తున్నారు. అంటే సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు కూడా ఒక కారిడార్ ఒకటి చేస్తున్నారు. మన బృందావన్ కూడా అదే దాంట్లో ఉందని. అవునండి, దానికి పక్కన అంటే RRR కి ఆల్మోస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మన బృందావన్ ఉంది. యాదాద్రి టెంపుల్, యాదాద్రి పట్టణం కూడా దానికి ఆనుకొనే ఉంది. మనకు గోల్డెన్ ట్రయాంగిల్ వచ్చేసి మనకు సంగారెడ్డి టు చౌటుప్పల్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్లానింగ్ ఏంటంటే అనేక రకాల ఇండస్ట్రీస్ రావడానికి అక్కడ అవకాశం ఉంది. ప్రభుత్వానికి విజన్ ఉంది, ప్లానింగ్ లో ఉంది. డెఫినెట్గా RRR అవగానే డెఫినెట్గా అవన్నీ కూడా ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా కార్యరూపం దాలుస్తాయండి. దాని గురించి దాన్ని గోల్డెన్ కారిడార్ అని చెప్పేసి అంటాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్ దాన్ని ఒక మినీ ఎయిర్పోర్ట్ అంటున్నారు చెర్లపల్లిని. అట్లాగే బీబీ నగర్, ఎయిమ్స్ ఇట్లాంటివి కూడా ఈ మన ప్రాజెక్టుకి ఎంతవరకు కనెక్టివిటీ ఉంటుంది? చెర్లపల్లి కనుక తీసుకుంటే నిజంగా వాస్తవంగా మీరు అన్నది అది మినీ ఎయిర్పోర్టే. ఎందుకంటే అద్భుతమైన డెవలప్మెంట్, ప్లస్ సిటీలో వచ్చి ట్రైన్ ట్రాఫిక్ అంతా పెరుగుతూ ఉంది కాబట్టి చెర్లపల్లితోనే హాల్ట్ చేస్తూ ఉన్నారు. ఇంచుమించు ఇతర రాష్ట్రాలకి వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా చెర్లపల్లిలో స్టార్ట్ అవుతుంది. చాలా సెంట్రల్ గవర్నమెంట్ అద్భుతంగా డెవలప్ చేసింది. అక్కడి నుంచి మన స్టేట్ గవర్నమెంట్ కూడా మీకు ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ఆర్టీసీ అనుకోండి, బాగా కనెక్టివిటీ పెంచినారు. అట్ ద సేమ్ టైం ఎయిమ్స్ గురించి చెప్పాలంటే నేను ఇంకా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సుమారుగా 750 బెడ్స్తో 201 ఎకరంతో అంటే ఇండియాలోనే ఇంత బిగ్గెస్ట్ ఎయిమ్స్ ఎక్కడ కూడా లేదు. కరెక్ట్, నాకు తెలిసి 2026 డిసెంబర్ నాటికి ఎయిమ్స్ స్టార్ట్ అవుతా ఉన్నది. ఎయిమ్స్ లో ఏంటంటే ఒక్కసారి ఎయిమ్స్ కనుక స్టార్ట్ అయిందంటే ఒక డేకి 30,000 మంది పేషెంట్స్ అక్కడ అటెండ్ అవుతారు.